హలో అందరికీ. యానం వెళ్ళి వచ్చేటప్పుడు రోడ్డు పక్కన పుచ్చకాయలు అయితే కనిపించాయి. మాకు కేజీ వచ్చి 25 రూపాయలు చెప్పారు. మా ఫ్రెండ్ అయితే అక్కడ ఎదుగుతుంది, ఒక 2 కేజీలు లేదని తీసుకుందామని. పుచ్చకాయలు తీసుకున్నాం కానీ అస్సలు బాగాలేదు, చాలా చప్పగా ఉన్నాయి. స్వీట్ కానీ అయితే చెప్పుకున్నాము, అది కూడా ఎక్కువ బాయిల్డ్ అవ్వకపోయేసరికి మళ్ళీ రిటర్న్ బాయిల్ చేపించింది. ఎందుకంటే నాకు స్వీట్ కాను తక్కువ తింటాను. నాకు మొక్కజొన్న పొత్తు అంటే చాలా ఇష్టం, కాల్చుకుని తినడం. దీనికి వీళ్ళు ఎక్కువ తింటారు, అన్ని వాళ్ళు బాగా తింటారు పిల్లలు. వీళ్ళు ఇంకా అస్తమాను స్వీట్ కానీ ఎక్కువగానే తింటారు. సో ఇదైతే తినగానే వెంటనే లేదు లేదు ఇది బాయిల్డ్ అవ్వలేదు, మళ్ళీ బాయిల్డ్ అవ్వాలని చెప్పింది. అక్కడ చేత పంపు చూడగానే ఒక్కసారిగా చిన్నపిల్ల అయిపోయింది ఈవిడ గారు. కాసేపు అయితే అక్కడ టైం స్పెండ్ చేసాము. ఇది నెక్స్ట్ డే వీడియో. మన నాయుడు గారు కొండ బిర్యానీ హోటల్కి అయితే వెళ్ళాము. అక్కడ ట్రెడిషనల్గా చక్కగా అరిటాకులతో అయితే ఫుడ్ పెట్టారు. మేము ఫస్ట్ కూర్చున్న సిట్టింగ్ కుదరక, అంటే ఎక్కువ మంది ఉన్నాం కదా, ఆ ప్లేస్ కొంచెం వడ్డించడానికి గట్టి ఇబ్బంది అవుతుందని మళ్ళా టేబుల్ నుంచి వేరే టేబుల్కి అయితే మార్చారు. పాపం వీళ్ళు వచ్చే టైము కరెక్ట్గా లేదు, బిజీ ఉన్నప్పుడు ప్లాన్ చేసుకున్నారు. దట్టు మన సైడ్ కొన్ని ప్లేస్లు అయితే కొన్ని రోజులు ఒకలా ఉంటాయంట కదా. ఇప్పుడు మారేడుమిల్లి వెళ్ళాం మొన్న, కానీ అక్కడ వాటర్ ఫాల్స్ తక్కువగా ఉండడం వల్ల ఫ్లోటింగ్ అనేది చాలా తొందరగా క్లోజ్ చేసేసారు. అలాగే లంబసింగిలో కూడా మన డిసెంబర్లో జనవరిలో చాలా బాగుంటుందట. అంటే నేను కూడా వెళ్ళాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు మన వేళ్ళు వెళ్ళేసరికి అయితే అంతా కొంచెం వేడిగా ఉందట. సో పాపం కొన్ని ప్లేస్లు అయితే వీళ్ళకి చెప్పినట్టుగా అయితే చూడలేకపోయారు. కానీ మనీ అయితే వేస్ట్ అయింది, కానీ జర్నీ అయితే ఎక్కువ పెట్టేసుకున్నాం. మొత్తానికి ఫుడ్ విషయంలో అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు. మన సైడ్ ఫుడ్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, ఆంధ్ర అంటేనే ఫుడ్ ఫేమస్. సో మా ఫ్రెండ్ జిగిడి దోస్తు, దీనికి చాలా కుళ్ళు ఎక్కువ శాతం దీంతోనే ఉండాలి. దీన్ని కాదనుకుని ఏమాత్రం బయటికి వెళ్ళినా సరే ఒట్టు నుడిగిపోద్ది. అది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రేమ. మాకు చిన్న గొడవలు వచ్చాయి, కానీ ఈ 9-10 ఇయర్స్లో మాత్రం ఎప్పుడు కూడా మరీ అంత ఘోరంగా అయితే లేము. అది కూడా మా వారి వల్ల అయితే ఒక 4 ఇయర్స్ బ్యాక్ అయితే చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. అది పాపం వాళ్ళ అమ్మగారే కూర్చుని మంచిగా ఆలోచించి ఇలా అని దానికి అర్థమయ్యేటట్టు చెప్పేసరికి తన మళ్ళీ రియలైజ్ అయ్యింది. ఏదేమైనా సరే లైఫ్లో ఖచ్చితంగా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండాలి. ఎందుకంటే కష్టం వచ్చినా హ్యాపీనెస్ వచ్చినా వాళ్ళతోనే షేర్ చేసుకోగలం.